ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. శాస్త్రీయ ప్రచార దృక్పథంలో అవలంబించాల్సినటువంటి విధానాలపై ఒక చర్చాగోష్ఠి నిర్వహించండి, దానికి మీరు సమన్వయకర్తలుగా ఉండి అని అడిగారు. ఇది ఎలా మొదలు పెట్టాలా, ఎక్కడ అంతం చేయాలా అనేటువంటి టాపిక్ కాదనిపించింది. ఎందుకంటే అనాది కాలం నుంచి కూడా శాస్త్రీయ భావజాలాన్ని తొక్కేపడుతూ ఉంది, లేదు అబద్ధ ప్రచారం జరుగుతూనే ఉంది. అశ్వత్థామ హతకుంజర అనే కాలం నుంచి జరిగింది. హిట్లర్ కాలంలో మీడియా పెట్టుకొని గోబెల్స్తో ప్రచారం చేయడంతో ఆగలేదు. ఇప్పుడున్నటువంటి టీవీలు, వాట్సాప్లు, యూనివర్సిటీలు, వీటన్నిటి ద్వారా జరుగుతున్నవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. సో శాస్త్రీయ ప్రచారం నిజం అని తెలిసి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం. సో ప్రచారానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? సో ఒక చిన్న వస్తువు ఇక్కడికి దారిలో మొబైల్లో చెక్ చేస్తే 2025లో అంతర్జాతీయంగా 1,00,00,000 కోట్ల రూపాయలు, లెక్కలు సున్నాలు కూడా కొంచెం కష్టమే మా లాంటి వాళ్ళకి, 1,00,00,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి కేటాయించారు ప్రపంచంలో. 1,00,00,000 కోట్లు. కొంచెం మ్యాథ్స్ టీచర్స్ ఉంటే ప్లీజ్ హెల్ప్ అస్. 1,00,00,000 కోట్లు. సరే, ఎక్కడెక్కడ వెచ్చించారు, ఎవరెవరు వెచ్చించారు, ఏంది నాకేం కనపడలేదే అని మాట్లాడుతూ చూస్తూ ఉంటే తర్వాత మళ్ళా గమనిస్తే, రీసెర్చ్ చేస్తే ఒక యావరేజ్ పర్సన్ పర్ డే 4,000 నుంచి 10,000 అడ్వర్టైజ్మెంట్లు ఒకరోజు చూస్తాడు. అడ్వర్టైజ్మెంట్లు అనుకుంటే నిర్మా సోపు, పెప్సీ యాడ్ మాత్రమే కాదు. నా చేతికి ఉన్న శాంసంగ్ వాచ్, నా జేబులో ఉన్న శాంసంగ్ ఫోను, మీ ఎదురుగా ఉన్నటువంటి ఒప్పో ఫోను, ఆయన చేతిలో ఉన్నటువంటి ఐఫోను, ఇవన్నీ కూడా నీకు ఏదో ఒక బ్రాండ్ నేమో, ఏదో ఒక ఇన్ఫర్మేషనో, ఏదో ఒక అడ్వర్టైజ్మెంటో ఇస్తూనే ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ మనము 4,000 నుంచి 10,000 యాడ్స్ పొద్దున కళ్ళు తెరిచి రాత్రి నిద్రపోయే లోపల గమనిస్తుంటాం. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఈ లాజిక్ తీసుకొని ఈ చార్వాకాశ్రమంలో ఎలా ఉన్నారు ఏంటి అని చూస్తే ఎక్కడ చూసినా బట్టతలలు, తెల్ల జుట్లు లేదా రంగేసినటువంటి తలకాయలే ఉన్నాయి తప్ప, ఎక్కడ చూస్తే హార్డ్లీ 30-40 లోపల ఉన్నటువంటి యంగ్ యూత్ ఎవరన్నా ఉన్నారా అంటే ఐ కెన్ హార్డ్లీ ఫైండ్ 25-30% కన్నా ఎక్కువ ఉన్నారని నాకు అనిపించట్లే. పెద్దవాళ్ళు మీరు శక్తులు ఉన్నవాళ్ళని కాదు, కానీ వాట్ ఐ కెన్ ఇన్ఫర్ ఈజ్ యంగ్ యువతరంలోకి శాస్త్రీయ దృక్పథాన్ని కానీ లేదా మన భావజాలాన్ని కానీ తీసుకెళ్ళలేకపోతున్నాం అనడానికి స్టాటిస్టిక్స్ లాగా చెప్తున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి మీరే ఒక ఎగ్జాంపుల్. మన భవిష్యత్తుకి మనం ఏం ప్రణాళికలు వేసుకోవాలి అనే దానికి మీరే ఎగ్జాంపుల్. అడ్వర్టైజ్మెంట్, అది ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ అయినా కానివ్వండి. సో ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్లలో ఉండేటువంటి పెట్టుబడిదారీ లక్షణాలు కావచ్చు, వినియోగదారుల లక్షణం, కన్జ్యూమరిజం, ఇవంటి కూడా ఆల్రెడీ మన జీవితాల్లోకి వచ్చేసాయి, మన ఇంటికి వచ్చేసాయి, మన చేతిలోకి వచ్చేసాయి, మన మెదళ్ళలోకి దిరిపోయాయి. మనిషి మధ్యలోకి, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకు, అందరి మధ్యలోకి కూడా ఆల్రెడీ వచ్చేసాయి. కాదనలేని నిజం. అలాగే ఆ చేతిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ సాధనాలను ఉపయోగించుకొని మనం అనుక్షణం కూడా అడ్వర్టైజ్మెంట్స్కి లోన్ అవుతున్నాం. యావరేజ్ మీద ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తున్నటువంటి ఫోన్ చెక్ చేసుకోవటం అనేటువంటిది ఒక సర్వసాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది. రింగ్జైటీ అనేటువంటి ఒక పెద్ద జబ్బే వచ్చేసింది మా డాక్టర్స్ మధ్యలో. అంటే చిన్న రింగ్ కానీ నోటిఫికేషన్ కానీ రాగానే చూసుకోకుండా ఉండలేకపోతా ఉన్నా. సో ఎవ్రీ 2 నిమిషాలకు ఒకసారి, ఎవ్రీ 15 సెకండ్లకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండే పరిస్థితి. సో ఇంత లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ ప్రచారాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి మనం మన ప్రచారం క్షీణించుతుందా? మనం చేయగలుగుతున్నామా ప్రచారం? సో వీటన్నిటిని మనం తట్టుకోగలమా? సో వీటన్నిటిని ఆలోచిస్తే అసలు సైన్స్ ప్రమోషన్ అవ్వాలా, అవసరం లేదా అంటే మహనీయుడు అంబేద్కర్ గారు చెప్పినట్లు నిజం కూడా అబద్ధంలాగే ప్రచారం చేయబడాలి అని అలాగే ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ అంటాడు, సైన్స్ ప్రచారం చేసే వాళ్ళని కూడా వాళ్ళకి హీరోయిక్ వర్షిప్ రావాలి, వాళ్ళని అలా చూసే సమాజం కావాలి అంటాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేయకపోతే అవి అలాగే మరుగుపడిపోతాయి. సో ప్రచారమే కాదు, ఆచరణ, ఈ రెండు కూడా శాస్త్ర సాంకేతికత ప్రజల దాకా వెళ్ళాలి. ఎస్పెషల్లీ జన విజ్ఞాన వేదిక యొక్క ఆశయాలలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగినటువంటి మార్పులు ప్రపంచం నలుమూలలా విస్తరించాలి. ప్రతి మనిషికి కూడా శాస్త్ర సాంకేతిక విధానాలు, వాటి యొక్క ఫలితాలు అందాలి. సో శాస్త్ర సాంకేతికం ఎంతో అభివృద్ధి చెందింది, కాదనడానికి లేదు. అణుబాంబులు ఒకవైపు అభివృద్ధి చెందింది, అణుబాంబులే కాదు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇంకా అంత పెద్ద బాంబులు వేసి చేసేటువంటి ప్రపంచం, అంతరిక్షంలోకి వెళ్ళే ప్రపంచం, ఇవన్నీ అభివృద్ధి చెందాయి. కానీ శాస్త్రము అందట్లేదు, ప్రజలకి సాంకేతికత అందట్లేదు. ఈ రెండు అందకపోగా వాళ్ళకి అశాస్త్రీయం అందుతున్నాయి, అబద్ధాలు అందుతున్నాయి, మూఢనమ్మకాలు అల్లుతున్నాయి. సో
వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనమేం చేస్తున్నాం, మనమేం చేయాలి అనేటువంటిది మనం అందరం కూర్చొని ఆలోచించడానికి అని చెప్పి ఒక్కసారి ఇప్పటివరకు మీరు ఎంతో గతంలో ఏం జరిగింది ఇలా వింటూ ఉన్నారు. ఇప్పుడు మా ప్రశ్నలంతా కూడా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో మీరేం చేస్తారు, మనం అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన కోసం ఒక్కొక్క భూమికగా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ మొదలు పెడతా ఉన్నాను. సో భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలి, శాస్త్ర సాంకేతిక ప్రచారాన్ని మనం ఎలా చేయాలి, మనం అందరం కలిసి ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, ఇది మా టాపిక్ యొక్క లక్ష్యం. సో మిత్రులారా, సార్ చెప్పినట్లుగా ఇది మోనోలాగో సినిమా డైలాగ్ లాగానే కాకుండా వీ ఎక్స్పెక్ట్ మోర్ డిస్కషన్ ఫ్రమ్ యూ. మేము ఇక్కడ సమన్వయకర్తలు, ఈ కార్యక్రమానికి మేము స్పీకర్లం కాదు. మీ చెప్పినటువంటి మీ ఆలోచనలని మాటలని మీరు ఎన్నో సంస్థల నుంచి వచ్చారు, ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చారు, ఎన్నో రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు. సో మీ అందరూ మీరు శాస్త్ర సాంకేతిక ప్రయోజనాలు మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి ప్రచారాల యొక్క ఫలితాలు ఏంటి, అవి ప్రజలకు అందుతున్నాయా, లేదా ఇంకా బెటర్గా చేయొచ్చా, ఇంకా ఏదన్నా చేయొచ్చు, మీకు ఉన్నటువంటి నిరోధకాలు ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఉన్నటువంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఇంకా బెటర్ ఏం చేయగలము, ఇలాంటి ఆలోచనలు అందరూ మీ యొక్క ఆలోచనలు అందరినీ క్రోడీకరించి మనం అందరం కలిసి ఇంకా బెటర్గా శాస్త్రాన్ని ఎలా ప్రచారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక ఇది. చర్చా వేదిక, ఐడియాస్ పంచుకోవడం కోసం పెట్టినటువంటి చర్చ. దయవుంచి మేము ఎక్కువ మాట్లాడకుండా మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా. సో ముందుగా నేను ఈ టాపిక్లో నేను గత 10-15 ఏళ్ళుగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అనేకటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు తిరుగుతూ ఉండగా, ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉండగా, ఆర్గనైజేషన్లో అనేక పొజిషన్స్లో పనిచేస్తూ ఉండగా వాట్ ఐ ఫెల్ట్ ఈస్ 3 రకాలైనటువంటి విధానాలలో వెనకబడ్డాం లేదా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. ఇది నా యొక్క ఒక రకం చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రమే. దీంతో ఏకీభవించండి, వ్యతిరేకించండి, ఏదైనా పర్లేదు. నా యొక్క టాపిక్ని ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ టాపిక్ని నేను వ్యక్తిగతంగా 3 టాపిక్స్ కింద మాట్లాడితే బాగుంటుంది ప్రజలని అనుకుంటున్నాను. 1 టాపిక్ ఈజ్ మానవ వనరులు. సో ఎక్కడ మానవ వనరులు ఎక్కడ లోపిస్తున్నాయి, వచ్చిన వాళ్ళల్లో యూత్ పర్సంటేజ్ ఏంటి, భవిష్యత్తు, ఇదంతా మనం చేసేది ఎందుకోసం, భవిష్యత్తు తరాలు బాగుండాలా అని. మరి ఆ భవిష్యత్తులో జీవించడానికి అవసరమైన ఉన్నటువంటి పిల్లలు కానీ, ఆ భవిష్యత్తులోకి వెళ్తామన్నటువంటి యువకులు కానీ మనల్ని ఎలా సమీకరించుకోవాలి, వాళ్ళని ఎలా క్యాచ్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా మన శాస్త్రవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని, మన నాస్తికవాదాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో మానవ వనరుల గురించి ఎలా పెంపొందించుకోవడానికి మనం ఏం చేయాలి, ఒక ఆలోచన. పాయింట్ నెంబర్ 2గా నేను ఈ మానవ వనరులు అల్టిమేట్లీ దీనికి అవసరమైనటువంటి పనిముట్లేంటి, సో ప్రచారానికి అవసరమైనటువంటి పనిముట్లేంటి, ఆ పనిముట్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఏవి తెచ్చుకోవాలి, వాటి యొక్క కథా కమామీషు ఏంటి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అడుగుతున్నాను అంటే ఈరోజు మీరు చూస్తున్నటువంటి వాటిలో రేపు తెల్లవారితే శివరాత్రికి వారం రోజుల ముందు నుంచి రకరకాల యానిమేషన్లలో భక్తి ప్రచారం జరుగుతుంది. లేదు పలానా నాయకుడి పుట్టినరోజు అనగానే వారం రోజుల ముందర నుంచి రకరకాలైనటువంటి వీడియోలు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి మాధ్యమాలలో వస్తూ ఉన్నాయి. కానీ నిన్న డార్విన్ బర్త్డేకి మనం ఏమైనా చేయగలిగామా? రేపు ఫిబ్రవరి 28వ తారీఖు నేషనల్ సైన్స్ డే రాబోతుంది. మరి ఈ 14 రోజుల ముందర ప్రచారం చేయడానికి మన అలాంటి శాస్త్ర సాంకేతిక ప్రోత్సహించేటువంటి సంస్థలు, వేదికలు ఏం చేశాం? మనం అందరం కూడా శాస్త్రం, సాంకేతిక రంగాల్లో అందరికీ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందరికీ రావాలి అనుకుంటున్నటువంటి మనం అలాంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్నామా? అలాంటి సామాజిక పనిముట్లను వాడుతున్నామా? ఆర్ వీ ఇన్ అప్డేటెడ్ లెవెల్ యాజ్ పర్ విత్ ద సొసైటీ? లేదా మన శత్రువుగా ఉన్నటువంటి మతాలు కావచ్చు, ఉన్మాదులు కావచ్చు, వాళ్ళు వాడుతున్న దానికన్నా వాళ్ళతో ధీటుగా మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామా? సో ఒక శాస్త్ర సాంకేతిక ప్రచారం చేయాలనుకున్నటువంటి ఒక కార్యకర్త, ఒక వ్యక్తి, ఒక మనిషి, వేదిక ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి పనిముట్లేంటి? సో ఇది ఒక ఆలోచన. 3వది, ఏ పని జరగాలన్నా ధనం మూలం ఇదం జగత్, ఆర్థిక అంశాలు. ఏ వేదికను తీసుకున్నా, ఏ సంస్థను తీసుకున్నా, ఏ వ్యక్తిని తీసుకున్నా, వారు బిగించబడినటువంటి చట్టాలలో, నేటి ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఒక సంస్థను నడపాలంటే అత్యంత అవసరమైనటువంటిది ఆర్థిక వనరులు. సో ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో ఆర్థిక వనరులు సమకూర్చుకుంటుండొచ్చు. ఒక సంస్థకు ఒక రకమైనటువంటి. సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని రకరకాల సంస్థల నుంచి వచ్చారు, రకరకాల భావజాలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఇక్కడ ఈ వేదిక మీద మీరు పంచుకోగలిగితే, మార్క్స్ సూట్ అవుతే, ఇంకొక ఆర్గనైజేషన్స్ కలిస్తే, సో వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా ఆర్గనైజేషన్స్ని వాటి ముందరకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుందన్న భావంతో
చర్చను మరీ ప్రొలాంగ్ చేయకుండా ఒక టాపిక్ మీదనే ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలన్న కారణంతో నేను నా టాపిక్ని ఇలా 3 భాగాలుగా విభజించాను. ఎందుకంటే మనిషి లేనిదే సమాజం లేదు, సమాజం లేనిదే మన భావజాలాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలకు చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడున్నటువంటి యువతకి మనకున్నటువంటి అంటే చెప్పాలి అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సినిమా భాషలో మాట్లాడాలి అంటే నేను ఈ సినిమా ఎవరి కోసం తీస్తున్నా, సో నేను తీసేటువంటి ఈ సినిమా చూసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక సినిమా దర్శకుడు ఎలా ఆలోచిస్తాడో మనం కూడా ఆలోచిద్దాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నా ఉద్దేశంలో టార్గెట్ ఆడియన్స్ ఎవరయ్యా అంటే యువత, 30 to 35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి యువత, మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలు. వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది స్కూల్ యువత. ఇది కాక మరీ ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక దృక్పథం అంధకారంలో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ మన మానవ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు, మరీ ముఖ్యంగా మధ్యతరగతి డౌన్ ట్రాడెన్ మహిళలు. వీరందరికీ కూడా చిన్నపిల్లలకి శాస్త్రీయ దృక్పథం నేర్పించాలి. ఈ మధ్యతరగతి మహిళలు అయితేనేమి, డౌన్ ట్రాడెన్ మహిళలు వీళ్ళైతేనేమి, వీళ్ళందరికీ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అర్థమయ్యేలా చెప్పగలగాలి. వాళ్ళకు ఉన్నటువంటి అనేక కారణాల వల్ల ఆనాడు వాళ్ళకి అంది ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి మాధ్యమాలను ఉపయోగించుకొని మనం వాళ్ళని ఎన్లైటన్ చేసినట్లయితే, ఎస్పెషల్లీ మహిళల్ని ఎన్లైటన్ చేసినట్లయితే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఎన్లైటన్ చేశామని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. సో నా ఉద్దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని ఈ 2 సమాజాల మీద టార్గెట్ చేస్తే మరీ ముఖ్యంగా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఈ యువతే కాదు, యువత అంటే 18 ఏళ్ల లోపల పిల్లలనే అనుకున్నారు. ఇప్పుడున్నటువంటి జెన్జెడ్, ఆల్ఫా, గీల్ఫా వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే స్మార్ట్ ఫోన్తోనే పుట్టేస్తున్నారు. కర్ణుడికి కవచకుండలాగా స్మార్ట్ ఫోన్తోనే పుట్టేస్తున్నారు. ఒకప్పుడు బాలమిత్ర కథలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడంతా కూడా టీవీలోనే అన్నం తినాలి అంటే ట్యాబ్ ఆన్ చేయకపోతే అమ్మ అన్నం తినే పరిస్థితి లేదు. కాబట్టి చిన్నపిల్లలు కూడా ప్రచారంలో, మీడియాలలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఇవన్నీ మనం లెక్కేసుకుంటే మనం వాళ్ళకి వీళ్ళందరినీ మనం ఎలా చేరాలి అనేటువంటిది మా యొక్క మేజర్ ఆలోచన. మానవ వనరులను కూడా మనం 2 రకాలుగా విభజించుకోవాల్సినటువంటి పరిస్థితి అనిపించింది నాకు. ఎందుకంటే చెప్పేవాడు ఉండాలి, వినేవాళ్ళకి చెప్పేవాడు లేకపోతే ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దవారు, అనేక సంవత్సరాలుగా ఈ నాస్తిక ప్రచారంలోనూ శాస్త్రీయ దృక్పథ ప్రచారంలోనూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళుగా అనుకొని నేను మిమ్మల్ని అందరినీ ఒక రిసోర్స్ పర్సన్స్ అని ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాను. సో మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్. సో యూ కెన్ మానవ వనరులలో ముఖ్యంగా మీరు తయారు చేయగలిగింది, మనం తయారు చేయగలిగింది రిసోర్స్ పర్సన్స్. సో మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి యూత్, యంగ్స్టర్స్, మనలో ఉన్నటువంటి మన సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ని మనం తయారు చేసుకోగలిగితే, శాస్త్రీయ దృక్పథ ప్రచారాన్ని ఎఫెక్టివ్గా ఎదుటివాడికి కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వాళ్ళని తయారు చేయగలిగితే ఉపయోగం ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఫీలింగ్. అందుకోసం సో యంగ్, యూత్ అండ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరిలో నుంచి ఈ భావజాలం అవసరమైన వాళ్ళు ఉన్నారు. ఈ భావజాలం ఆల్రెడీ అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనమందరం వాళ్ళకి రిసోర్స్ పర్సన్గా ఉండి వాళ్ళలో నుంచి రిసోర్స్ పర్సన్స్ని వెతికితే బాగుంటుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. అలాగే ఆ రిసోర్స్ పర్సన్స్కి అవసరమైనటువంటి శిక్షణ కావచ్చు, పనిముట్లు, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా జీతపత్యాలు, ఇవన్నీ కూడా మానవ వనరులని సమీకరించుకోవడంలో ఉండేటువంటి ఇబ్బందులనండి, ఇంకోటనండి, ఏమైనా సరే ఇవన్నీ ఉన్నాయి. సో మానవ వనరుల యొక్క సమీకరణ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పెద్ద రాజకీయ నాయకులు కూడా ఒక 500 మంది 1000 మందిని సమీకరించుకోలేకపోతున్నారు. బిర్యానీ పొట్లాలు, బీరు సీసాలు ఇస్తే తప్ప రోడ్ల మీదకి ప్రజలు రాలేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు మన దగ్గరికి రావట్లేదు. కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధానాల్ని అర్థం చేసుకునేలాగా వాళ్ళని ట్రైన్ అవ్వాల్సిన పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు పిలిచినా కూడా రావట్లేదు, ఎంత పెద్ద రాజకీయ నాయకులు పిలిచినా కూడా రావట్లేదు, బస్సులు పెట్టి తోలుతున్నా రావట్లేదు. కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. మానవ వనరులు అనేటువంటి ఒక టాపిక్ మీద నేను ఇంతకన్నా చెప్పదలుచుకోలేదు. మీకు అనుభవాలు ఏమన్నా ఉంటే దయవంచి ప్రశ్నల రూపంలోనూ వాటిలోనూ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పనిముట్లు. ఒక రిసోర్స్ పర్సన్స్ని తయారు చేయాలన్నా, లేదు మనం ఏదైనా శాస్త్రీయ భావజాల ప్రచారం చేయాలన్నా మనకు అవసరమైనటువంటివి పనిముట్లు. ఈ పనిముట్లు 2-3 రకాలు ఉంటాయి. మన మాధ్యమాలలో 2 రకాలు ఉన్నాయి. ఏంటివి? పేపర్ అండ్ డిజిటల్ ప్రచారంలో ఉన్నటువంటివి. సో పేపర్ అబవ్ 40, అబవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పేపర్ వర్క్ని చూస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ పేపర్లెస్ వరల్డ్గా మారిపోయింది. అండ్ పేపర్ చదివేదానికి వాళ్ళకి ఒకటి నామూషిగా ఉంది, రెండవది పేపర్ కన్నా పేపర్లో ఈజీగా, ఇంకా బెటర్గా, ఇంకా ఎఫెక్టివ్గా మల్టిపుల్ రిసోర్సెస్ డిజిటల్ మీడియాస్లో దొరుకుతున్నాయి. కాబట్టి
పేపర్ మీడియా అనేటువంటిది నేను తక్కువ చేసి చూపను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పుస్తకాలు వీటిని కొనుక్కుంటున్నటువంటి మీరు అందరినీ చూస్తే ప్రింట్ మీడియా తక్కువేం కాదు. ప్రింట్ మీడియా యొక్క ప్రభావం తగ్గుతుందేమో అని భయపడే విధంగా అది ఉంది. కాబట్టి ప్రింట్ మీడియాని కాన్సన్ట్రేట్ చేస్తూనే పేపర్ ప్రింటింగ్, బుక్స్ ప్రింటింగ్, లేకపోతే మన భావజాలమైన ఇవన్నీ కూడా ప్రింటింగ్ చేస్తూనే ప్రింట్ మీడియాని తక్కువ చేయకుండానే మీడియా ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా అనేటువంటిది చాలా చాలా పెద్ద రోల్ పోషిస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి డిజిటల్ మీడియా, వాటికి సంబంధించినటువంటి పనిముట్లు, వాటికి సంబంధించినటువంటి శిక్షణ ఈరోజు అత్యంత ఆవశ్యకత అయినటువంటి అంశంగా మేము ఫీల్ అవుతున్నాం. సో దానికి అవసరమైనటువంటి పనిముట్లు అవి మీకే తెలియాలి. ఇక్కడే కనపడుతున్నాయి డిజిటల్ మీడియాకి అవసరమైనటువంటి పనిముట్లు. మంచి సెల్ ఫోన్స్ ఉండాలి, మంచి కెమెరాస్ ఉండాలి, మంచి ఆడియో వీడియోస్ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, వాటికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉండాలి, అవునా కదా? సో వీటన్నిటి ద్వారా మనం ఎఫెక్టివ్గా చేయగలము. నేను చూస్తుంటాను మా జన విజ్ఞాన వేదికలో చాలా యంగ్ యూత్ ఎంతూజియాస్టిక్ బాయ్ ఉంటాడు. తనకి పాపం చేయాలని ఉంటుంది, చేస్తాడు. కానీ వాళ్ళు ఇచ్చే కంటెంట్లో పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్లో ఉన్నటువంటి క్లారిటీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిక్సింగ్ కెపాసిటీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు, అవన్నీ కూడా దే ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఎనిమీ పీపుల్. వాళ్ళ స్టాండర్డ్స్తో మనం పోటీ పడలేకపోతున్నాం. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఈ మాఫియాల పోటీతో మనం సరిపోవట్లేదు వీళ్ళ యొక్క కెపాసిటీస్. కాబట్టి వాళ్ళందరికీ ఆ పనిముట్లు అందియాలి, వాళ్ళందరికీ ఆ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఆధునికమైన టెక్నాలజీలు పరిచయం చేసి ఇన్నోవేటివ్గా థింక్ చేయగలిగినటువంటి పరిస్థితుల్ని మనం కల్పించాలి. సో పనిముట్లు క్రియేట్ చేయటం, పని చేసుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయటం మానవ వనరులు ఎన్నుకున్న తర్వాత కూడా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది కాక డిజిటల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్, ట్విట్టర్, సోకాల్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇవన్నీ కూడా వీటిలో ఉండేటువంటి ఎడిటింగ్ విధానాలు కావచ్చు, లేకపోతే వాటిని తయారు చేసే విధానాలు కావచ్చు, వాటి కంటెంట్ ఎలా తయారు చేయాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా సైన్స్ని ఎలా చెప్పాలి, అతి సరళమైన భాషలో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా సైన్స్ను, శాస్త్రీయ దృక్పథాన్ని, నాస్తికవాదాన్ని, దేవుడి గురించో, సైన్సో నాన్ సైన్సో ఏదైనా సరే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా తయారు చేయగలిగినటువంటి మెటీరియల్ని నువ్వు మానవ వనరుల రూపంలో ఉండి పనిముట్ల రూపంలో తయారు చేసి ప్రజలకు అందించగలిగేటువంటి విధానంగా ఉండాలి. ఆల్మోస్ట్ ఎండ్ యూజర్, మనం ఎలా అయితే సెల్ ఫోన్ చాలా కాంప్లికేటెడ్ సాఫ్ట్వేరో లాస్ట్లో ఒక బటన్ నొక్కితే మనం ఎంత ప్రపంచాన్ని మార్చేయగలుగుతున్నామో ఆల్మోస్ట్ మనం అలాంటి లెవెల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్నపిల్లలకి సిర్లాక్ లాంటివి పెట్టినంత లెవెల్లో అందించాలి. సో అలాంటి లెవెల్లో రిసోర్స్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి, తయారు చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అలా లేకపోతే శాస్త్ర సాంకేతిక ప్రచారం వెనక్కి పోతూనే ఉంటుంది. విత్ దిస్ ఈ కీబోర్డు యుద్ధాలు ఎలా చేయాలి మన పిల్లలు, మన రాబోయే కాలం అంతా కూడా కీబోర్డు యుద్ధాలే. కాబట్టి ఈ కీబోర్డ్లో ఎలా సోషల్ మీడియాలో మనం తయారు చేసుకోవాలి, ఎలా శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని ఎఫెక్టివ్గా ఈ నాన్ సైన్స్ని తిప్పికొట్టడం, సైన్స్ని ప్రచారం చేయటం, ఈ రెండు మన యొక్క ప్రచారంలో భాగాలే. సో వీటిని ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది మీరు ఆలోచించాలి. పనిముట్ల విషయంలో మీరు ఆలోచించాలి. మూడవది యూజ్ ఆఫ్ ఏఐ. నేను చెప్పకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మాట్లాడిందంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. నిన్నగాక మొన్న అసలు కంప్యూటర్ సైన్స్ కూడా ఉండదు, రాబోయే కాలంలో 1-2 సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప ఇంకేముంటుందని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరే చెప్తే షేక్ అయిపోయింది ప్రపంచం. అలాంటి పరిస్థితులలో ఇప్పటికి కూడా మనం కూర్చొని పేపర్ల మీద రాసుకుంటూ కనీసం వాట్సాప్లలో మెసేజ్ కూడా పెట్టలేము, మా చేత కాదు మేము అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన నవతరానికి, యువతరానికి మనమే ఎక్కించాలి, నేర్పించాలి. సో దిస్ ఈజ్ హౌ వీ ఆస్క్ యూ, రిసోర్స్ పర్సన్స్ పట్ల, పనిముట్ల పట్ల మీ యొక్క బాధ్యతని ఒకసారి ఆలోచించుకోమని. మీరు ఆల్రెడీ ఏం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, మీరు చెప్పని అనేటువంటిది మా రిక్వెస్ట్. మూడవది ఆర్థిక అంశాలు. సో ఇందాకే చెప్పుకున్నట్లుగా ఇవన్నీ ఏవి జరగాలన్నా కూడా అవసరమైనటువంటి ఆర్థిక మూలాలని ఎలా తయారు చేసుకుంటారు. సో ఎన్నో రకాలైనటువంటి వేదికలు, మండలులు, పేర్లు, ఇండివిజువల్స్ ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. మరి వీరందరూ దేశం మొత్తం వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు, మీ యొక్క ఆర్థిక వనరులను మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసేటువంటి విధానాలు ఏంటి, అంటే అందరు కలిస్తే అవుతుందా, అందరు విడిపోతే అవుతుందా, ఏం చేస్తున్నారు, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్స్. ఎందుకంటే డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఏది రావట్లేదు. సో ఈ శాస్త్ర ప్రచారంలో మనం వెనకబడిపోతున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం ఆర్థిక వనరుల యొక్క కొరత. సో ఈ ఆర్థిక వనరులని ఎలా సమకూర్చుకోవాలి,
ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి అనేటువంటి ఈ అంశాల మీద మీ అందరూ చర్చ చేస్తారని ఊహిస్తూ మా యొక్క ఈ ఇంట్రడక్షనే కొంచెం ఎక్కువసేపే చెప్పాను. బట్ స్టిల్ ఐ థింక్ ఐ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ మై వర్డ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ టు కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్. సో మానవ వనరుల మీద